హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ మక్క వడాలు చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక 6 మక్కేన్లను తీసుకున్నాను. తర్వాత వాటిని ఒలిచి ఇలా విత్తనాలని సపరేట్ చేసుకున్నాను. ఈ మక్కేన్లు అప్పుడే తోట నుండి తెచ్చిన చాలా ఫ్రెష్ మక్కేన్లండి. చాలా లేతగా ఉన్నాయి. వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తాజాగా లేతగా ఉన్న మక్కేన్లతో వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత నేను తీసుకున్న 6 మక్కేన్లకు ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేశాను. కొన్ని వెల్లుల్లిపాయలు, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. పచ్చిమిరపకాయలకి ఉన్న కారాన్ని బట్టి మిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని అందులో ఇందాక చూపించినటువంటి లవంగాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో పట్టేంత వరకు మక్క విత్తనాలు వేసుకొని క్యాప్ పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే వడలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత రెండో రౌండ్ మిగిలిపోయిన మక్క విత్తనాలను వేసుకొని ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. మొదటి రౌండ్లో మసాలా వేసాను. ఇప్పుడు రెండో రౌండ్లో సాల్ట్ను వేసాను. దీన్ని కూడా బరకగా మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లో వేసి ఇప్పుడు 2 సార్లు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మిశ్రమం అంతటికి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసాను. ఉంటే ఎక్కువే వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వేసాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇటు సైడు నేను ఇక్కడ ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇలా వేళ్ళకి వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసి ఇలా వడ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మక్క వడలు మరీ లావుగా ఉండొద్దండి. ఇలా మీడియం సైజు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా చేతులపైనే చేస్తానండి. మీరు కావాలంటే ఒక పీటపై క్లాత్ వేసి క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. తర్వాత కొద్దిగా పిండిని వేసి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క వడని చేసుకుంటూ వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వడలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొదటిసారి వేయగానే వెంటనే తిప్పొద్దండి. ఒక 2 మినిట్స్ గోలిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ 2 మినిట్స్ గోలించుకొని అప్పుడు ముందుకి వెనుకకి తిప్పుతూ వడాలన్నీ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు గోలించుకోవాలి. అప్పుడే లోపల పచ్చి పచ్చిగా రాకుండా చాలా మంచి టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి గోలించామంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే వడ త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి పిండి ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకోవాలి. ఇలా వడాలన్నీ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు గోలించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పిండినంతటిని ఇలా వడల్లాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఈ వడాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వడాలని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, లేదంటే రైస్ తినేటప్పుడు తినొచ్చు, లేదంటే నాన్ వెజ్కి కూడా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఒక్కసారి పిండిని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం డేలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని తీసుకొని వేడివేడిగా గోలించుకొని తినొచ్చు. నెక్స్ట్ డే వరకు కూడా ఉంచుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే టేస్టీ మక్క వడాలు.
తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.